గనుల్లో వైసీపీ అక్రమాలను తవ్వితీయండి, సీఎం ఆదేశాలు. ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమల్లో గందరగోళం ఎందుకు వచ్చింది? గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయని విమర్శలు, ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? తవ్వకం రవాణా ఛార్జీలు ప్రభుత్వం తీసుకుంటుందా? ప్రజలు అలాగే భావిస్తున్నారా? ఈ సమస్య పరిష్కారంపై మీరు ఏ ఆలోచనతో వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ అధికారులు ప్రశ్నించారు. చంద్రబాబు బుధవారం గనుల శాఖపై సమీక్ష జరిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో మనం తీసుకున్న దాన్ని అధికారులు ఏం చేస్తారు? ఫ్రీ అని చెప్పాం, డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఇంతకుముందు కంటే ఎక్కువ వస్తున్నాయి. అది ప్రభుత్వం తీసుకుంటుందా అంటే ప్రభుత్వం తీసుకోకపోతే పార్టీ వాళ్ళు తీసుకున్నారని జనం అనుకుంటారు. ఇంతకుముందు ఇంకోటి, గతంలో అక్రమాలు జరిగినాయి. ఉచితంగా ఇస్తే అక్రమా, లేకపోతే డబ్బులు తీసుకుంటే అక్రమా? డబ్బులు తీసుకున్నారు, దానికి బిల్లులు ఉన్నాయి. ఎంత డబ్బులు వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క ఉంది. ఇప్పుడు ఏ లెక్క లేదు. దాంట్లో మళ్ళీ ఇంకో పక్కన రేట్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. దానికి లోపం ఎక్కడుంది అంటే ఉచితం అన్నటువంటి పేరుతో దోచేసుకుంటున్నారు. దాన్ని అధికారులు మీరే దోడి చెప్పండి, దీనికంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇదే అసలు సమస్య. అది దినపత్రికలు వచ్చినటువంటి వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.